ఆత్మీయులారా, మనం మందనమిష్ణు యొక్క ధర్మపత్ని ఉభయ భారతి గురించి మనం ఇంతవరకు చర్చించాం. భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు విభూతి యోగం 34వ శ్లోకంలో ఎంత చక్కగా స్త్రీ యొక్క గొప్పతనాన్ని వివరించారో విందాం. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమ. అంటే సమస్తమును హరించేటువంటి మృత్యువును నేనే, ఉత్పత్తి కాగల సమస్తము యొక్క పుట్టుకయు నేనే అయి ఉన్నాను అని చెప్తూ ప్రత్యేకంగా స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. స్త్రీలలో గల కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, జ్ఞానము, ధారణాశక్తి గల బుద్ధి, ధైర్యము, ఓర్పు అని 7 గుణములు నేనే అయి ఉన్నా అన్నాడు ఆయన. చూడండి ఎంత గొప్ప విషయాన్ని ఆర్యులు మనకు తెలియజేస్తున్నారు. అందుకే కాంచి కామకోటి పీఠంలో స్త్రీకి ఉన్నటువంటి గౌరవం యథాతథంగా మనం చూడగలం. ఆ యొక్క సువాసిని పూజ మరియు కుమారి పూజ మరియు దేవతా నవరాత్రి ఉత్సవాలు, అదియు కాక లౌకికంగా స్త్రీ సమృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని పొందాలి, సమాజంలో గొప్పదైన మార్పును తీగల శక్తి స్త్రీ. అందుకే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు విశేషంగా సంప్రదాయ పాఠశాలలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తున్నారు. ఒక స్త్రీ చదువుకుంటే ఆ వంశమే అభివృద్ధి చెందుతుంది. అందుకే స్త్రీ సమాజానికి ఒక తులసి మొక్క లాంటిది, ఒక మహావృక్షం లాంటిది, గంగా. అందుకే ఆ సంపదను, స్త్రీ సంపదలో సంస్కారాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతను కాంచి కామకోటి పీఠం స్వీకరించింది. చూడండి ఆత్మీయులారా, సుఖమహర్షి తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి నేరుగా మిథిలా నగరానికి వచ్చారు. మిథిలా నగరం నాడు ఎంత ప్రఖ్యాతి చెంది ఉండేదంటే సకలమైనటువంటి మహర్షులు, అనేక సదస్సులు, అనేక ఉపనిషత్తులకు జరిగిన తాత్పర్యాలన్నీ కూడా అక్కడే చర్చించబడ్డాయి. మనము ఉపనిషత్తులు ఒకసారి తరచి చూస్తే ఆ ఉపనిషత్ జ్ఞానమంతా కూడా వెలుపలకు రావడానికి కారణమైన వారే జనక మహారాజు. ఆ జనక మహారాజు ఒకవైపు రాజ్య పరిపాలన చేస్తూ మరోవైపు సంసార గృహస్థుడు అతను. తదనంతరం సర్వ ఋషులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆయన వెలికి తీసుకొచ్చినటువంటి మహాఋషి లాంటి రాజ ఋషి ఆయన. అందుకే ఆయన దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక కథ చెప్తారు. మొదటి రోజు వచ్చినప్పుడు ఆయన ఒక తలుపు దగ్గర నిలబెడతారు, ఒక గదిలో. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5 రోజులు, 6, 7వ రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఆయనకు మృష్టాన్న భోజనాలు ఒక గదిలో ఉంటాయి. దాన్ని ఆయన తాకరు. 2వ రోజు సంగీతములు, దాన్ని ఆయన పట్టించుకోడు. ఇలా ఒక్కొక్క దాంట్లో భోగ వస్తువులు ఎన్ని ఆయనకు అనిపించినా సుఖమహర్షి వాటిపై లక్ష్య పెట్టాడు. ఆయన చివరిలో ఆయనలో ఉన్నటువంటి స్థితప్రజ్ఞత్వం, శబ్దస్పర్శ రూపరసగంధాదులు మరియు అరిషడ్వర్గములన్నింటినీ కూడా ఏ యొక్క వేదమైతే ఆయన అభ్యసించాడో దాన్ని అనుభవ జ్ఞానంగా అప్పుడే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఉచితమైన ఆసనం వేస్తే సుఖమహర్షి నేను కింద కూర్చుంటానంటాడు. ఇవన్నీ ప్రామాణికంగా మనం వినిపిస్తున్న విషయాలు ఇవి. అంటే గురువు పైన కూర్చున్నప్పుడు తాను కింద కూర్చోవాలి. లేదు మీరు బ్రాహ్మణులు మీరు పైన కూర్చోండి అంటే, లేదు ఇక్కడ జాతి ప్రశ్న కాదు, నేను శిష్యుడిగా వచ్చాను మీ దగ్గరికి అంటాడు ఆయన. అందుకే గురువుకు సమానంగా మనం కూర్చోరాదు, గురువు పక్కన మనం అస్సలు కూర్చోరాదు. ఎంత గొప్పవారైనా సరే మేము మీ పాదాల దగ్గర కూర్చుంటామని చెప్పడమే నిజమైనటువంటి ప్రవర్తన. ఎవడు గురువు సమానంగా ఆసనాన్ని అతను ఇష్టపడుతున్నాడంటే అతనిలో అహంకారము మెట్టుగా ఉందని చూపర్లకు అనిపిస్తుంది. అందుకే నేను చూశాను ఎందరినో శ్రీ శంకర విజయ సరస్వామి వారి దగ్గరికి వచ్చేవారిని ఎందరిని నేను చూశాను.
గొప్ప శ్రీమంతులను చూశాను, మహామహా రాజకీయవేత్తలను చూశాం మేము. ఎందరిని చూసినా ఎవరైనా సరే మీ ముందు మేము దాసులము అని ముందు ఒక చిన్న ఆసనం పైన కింద కూర్చుంటారు. మరి మనం తెలుసుకోవాల్సిన ఇదే కదా అనుభవ జ్ఞానం అంటే. అప్పుడు జనక మహారాజు అనుకుంటాడు, ఈయనలో జ్ఞానం ఉంది, ఈయన గురు పరంపరకు చెందవలసిన వాడని. అక్కడండి పరీక్ష అంటే. వీడు గురు పరంపరకు చెందినవాడా, వీడు సామాన్యమైన పండితుడా? అదే అక్కడ ప్రశ్న, అదే పరీక్ష. మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కటికి పరీక్షలు నెగ్గాలి. ఆ గురు పరీక్షల్లో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళని మాత్రమే పరంపరలో తీసుకుందాం మనం. ఎవరినంటే వాళ్ళని పరంపరలో లేదు ఇక్కడ. ఆదిగురు శంకర పరంపర అది. సుఖమహర్షి అట్టి జ్ఞాన పరాకాష్ఠను ఎవరి దగ్గర విద్య ఉందో ఆయన దగ్గర కూడా వినయంగా నేర్చుకున్నారు. అందుకే భగవద్గీతలో చెప్తారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన. ఆ సమదర్శన దృష్టి సుఖమహర్షికి కేవలం కొద్దిసేపు చర్చించారు అంతే. ఆయన దగ్గర సఫలీకృత అయిపోయాడు ఆయన సుఖమహర్షి. అంటే ఒక విద్యా పాండిత్యం అనేది అందరి ద్వారా కూడా మన్ననలను పొందాలి. ఇతను నిజంగా గురువు కావడానికి అర్హుడండి. సామాన్యమైన విషయం కాదండి, ఆధ్యాత్మికమైన విషయము. భారతీయ సంస్కృతిలో ఒక పేరు చిరకాలం ఉండాలంటే, దాన్ని నిలబెట్టుకోవాలంటే తగిన క్రమశిక్షణ చాలా ముఖ్యమైనటువంటి ఉంటుంది. నేను గొప్ప శ్రీమంతుని ఒకరిని చూశాను, స్వాముల వారు, మహాస్వాముల వారి ద్వారా గొప్ప శ్రీమంతుడు. ఆయన ఇంతవరకు కూడా ఆయన స్వాముల వారి ముందు కూర్చొని లేదు. ఆయన చాలా వయసు అయింది, మీరు కూర్చొని లేదు, కిందనే కూర్చుంటా అన్నారు. అది అనుభవం సార్. నేను ఇంకొక మహాపీఠాధిపతులు సమానమైన ఒక గొప్ప శైవభక్తుని చూశాను. ఆయనైతే మహాత్ముల ముందు ఎప్పుడు నిల్చుకునే ఉన్నాడు. ఆయన మీరు కూర్చోండి అంటే కూర్చోలేదు, ఆయన నిల్చుకునే ఉంటానన్నాడు. అంటే మీరు పరమేశ్వరుడు, మేము మీ దగ్గర సేవకులము, కైలాసంలో ఇలానే ఉంటాం మేము. ఆసనం ఉండవలసింది గురువుకి ఒక్కటే, మిగతా వారంతా కిందనే, వాడు ఎంతవాడైనా ఏమైనా. ఎందుకంటే మనకు అస్తిత్వం లేదు, మనం కాలానికి లోబడి ఉన్నాం. వారు కాలాతీతులు. గురునామం 2500 సంవత్సరాలు కాదు, ఇంకా 5000 సంవత్సరాలు అయినా ఆ పీఠంలో వారి పేరు సముచితంగా ఉంటుంది. ఎంతమంది ప్రవచనకారులు, ఎంతమంది పండితులు వచ్చారో వీళ్ళు ఎవరికి తెలుసు, ఎవరికి గుర్తుంది అసలు? ముందు తరాలు వారు జ్ఞాపకం పెట్టుకుంటారని ఎవడు అనుకుంటాడు. వారి పుణ్యం సంపాదించాడో పాపం సంపాదించాడో అది వాణికి చేరిపోతుంది, కానీ నామం మాత్రము తారస్థ కీర్తి పతాకాలు ఎప్పుడు ఉండవు కదా. అందుకే అన్నాడు, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం అన్నాడు. కాలం నిర్ణయిస్తుంది. ఆదిగురు శంకర భగవత్పాద 2500 సంవత్సరాల తర్వాత అదే పరమ పూజ్యుడే కాంచి పరమాచార్య స్వాముల వారిగా వచ్చారు. వారి పీఠం ఇది. అందుకే వారంతా అనుభవ జ్ఞానంగా వాడల్లో, వీధుల్లో, పల్లెల్లో అన్ని చోట్లకు వెళ్ళి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారి జ్ఞానాన్ని అందించి వచ్చారు వినయంగా. అదండి ప్రచారం అంటే. అది ప్రచారం. మనం చూసి నేర్చుకోవాల్సింది అది. హైందవ ధర్మము ఇంతవరకు నిలిచి ఉందంటే ఆ మహాపురుషుడు చేసినటువంటి శ్రమ, అది తపస్సు. మరి వారు ఎక్కడో పోయి తపస్సు చేసుకుంటూ కూర్చోవచ్చు కదా, పిలిస్తే మాత్రమే వెళ్ళి వారు ఉపన్యాసాలు చేయవచ్చు కదా. లేదే, పిలవకు కూడా వెళ్ళారు, ఎందరినో ఉద్ధరించారు. అందుకే వారికి ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క భరతావని సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తుంది. అందుకే మహాపురుషులు, మహాత్ముల గురించి మనం ఎంత మాట్లాడినా కూడా అది చాలా తక్కువే. ఆత్మీయులారా, ఈ యొక్క కాంచి కామకోటి పీఠం, ఆ యొక్క గురు పరంపర గురించి, ఆ సుఖమహర్షి ఏ విధంగా పరీక్షిత్ మహారాజుకు కేవలం 7 రోజులలోనే ఆయన మోక్షాన్ని ఇప్పించాడండి. మన పురాణాలు ఎంత గొప్పవంటే అది మోక్షం ఇప్పించగల సామర్థ్యం దానికి ఉంది అని సుఖమహర్షి నిరూపించాడు. ఆయన వారి తండ్రి గారు వేదవ్యాస మహర్షి వేదను విభజన చేసిన మాట సత్యం. ఆ వేదం అనేటువంటి దాన్ని అర్హులైనటువంటి వాళ్ళు, దాన్ని తగిన స్తోమత ఉన్న వాళ్ళు చదువుతున్నారు, నిజమే, మంచిది. అయితే సుఖమహర్షి చేసినటువంటి గొప్ప విషయం ఏమిటి అనగా, పురాణాలకు కూడా అంతయే సామర్థ్యత ఉంది నిరూపించాడు ఆయన. ఒక కర్మ లేదు, ఒక యజ్ఞం లేదు, ఒక యాగం లేదు, ఒక దానం లేదు, ఒక ధర్మం లేదు, ఏమీ లేదు.
అక్కడ కూర్చున్నారు గంగానది తీరం ముందు పరీక్ష మహారాజు. ఆయనకు మరణమని నిర్ణయించబడి ఉంది. ఆ మరణాన్ని, ఆ మృత్యువును ఏ విధంగా మార్చాలి? ఆయన మోక్షంగా మార్చాలి. ఎవరిని మార్చగలమా? ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని పురాణాలు చెప్పినా, ఏం చేసినా ఒకటి మరణాన్ని, ఒక మృత్యువును మోక్షంగా మార్చగల సామర్థ్యత మన దగ్గర ఉందా? ఎలా వస్తుంది? ఆ సామర్థ్యం మన దగ్గర లేదు కదా. మనం సముచితంగా ఒప్పుకోవాలి. సత్యాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోవాల్సిందే. అక్కడ శుక మహర్షి అక్కడ చేరినటువంటి గంగా తీరంలో వేదవ్యాస మహర్షి ఉన్నారు, నారద మహర్షి ఉన్నారు, సకల సమస్త అందరూ ఋషులందరూ ఉన్నారు. అక్కడ పైన ఆకాశం దేవతలు చూస్తున్నారు. ఈ పరిస్థితిని ఎవరు గడ్డకు వేస్తారు? ఆయన్ను. ఆ బ్రహ్మచారి శాపం అది. బాలుని శాపం రిక్తపోదు. దీన్ని మార్చగలవారు ఎవరు అని ఆలోచన చేస్తున్నప్పుడు బ్రహ్మీభూత సమానమైన వాడు అవధూత స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకే ఒకసారి ప్రస్తావన చేశాను అప్పుడు, అవధూత అంటే ఎలా ఉంటారని. అవధూత స్వరూపంలో వస్తున్నాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళంతా రాళ్ళు వేశారు, ఆయన వాటిని గురించి పట్టించుకోలేదు. మనం ఎవరైనా ఒకరిని నిందిస్తే వాళ్ళు సహించుకుంటారా? ఎవరిపైనైనా మనము క్రిటిసిజం చేస్తే మీడియాలో వాళ్ళు భరిస్తారా? భరించరు. అందుకే ఆ స్థితికి రాలేదని అర్థం. అక్కడ భరించగల స్థితి ఉండాలి. పృథ్వీలాగా సహనం ఉండాలట. పృథ్వీలాగా సహనం, ఆకాశంలాగా వ్యాపకం. ఈ పంచభూతాలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, ఈ పంచభూత లక్షణాలు మన శరీరంలో ఉన్నాయి. అయితే ఆ పంచభూత స్వభావాలు ఏం గురువుగా నేర్పిస్తున్నాయా, అవి మన దగ్గర ఉన్నాయా అని ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం. అందుకే జగద్గురువులు అయినట్టు కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు ఏమన్నారంటే, జగద్గురువు అంటే నేను జగత్తుకు గురువును కాదు, జగత్తే నాకు గురువు అన్నాడు ఆయన. అంటే ఈ అర్థంలో చెప్తున్నారు ఆయన. నేను ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అన్నారు ఆయన. మరి జ్ఞానం ఎంత అపారం కదా. మరి అక్కడ చేరిన వారందరూ ఆశ్చర్యజంతులై చూస్తూ ఉండగా ఆయన అన్నారు, ఏమీ దీంట్లో భయపడవలసిన పని లేదన్నాడు. ఇంకా ఆశ్చర్యం. పరీక్షిత్ మహారాజు ఏందప్ప 7 రోజుల నుండి నేను ముక్తి పోగలను అనుకుంటుంటే ఆయన ఇంకా ఆశ్చర్యపరిచాడు అవధూత శుక మహర్షి. ఏమన్నాడంటే, అదేమండి మీకు 7 రోజుల సమయం ఉంది ఇంకా అన్నాడు ఆయన. మీ పూర్వంలో ఖట్వాంగుడు అనేవాడు ఒకడు ఉండేవాడు, ఆయన దేవతల సహాయం చేశాడు. ఆయన మీకు ఏం కావాలంటే నా ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పండి అన్నాడు. ఇది ఎవరైనా చెప్పగలరా అని రహస్యాన్ని? ఎవరికైనా తెలుస్తుందా? సాధ్యమే లేదు. మహాత్ములకు మాత్రం తెలుసు, జగద్గురువులకు మాత్రం తెలుసు వీడు ఎప్పుడు పోతాడు రాని. అందుకే వాళ్ళు ఏం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏమని చెప్పండి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా విశదీకృతమై ఉన్నాయి వారికి. సర్వశాస్త్రాలేమి, ఆ పాండిత్యమేమి, జ్ఞానమేమి, కాలమేమి, రుచి ఏమి, సర్వము తెలుసు. అందుకేనండి వారు ఆ పీఠంలో ఉన్నారు. వారు మన శిరసా సాష్టాంగ 100 ప్రణామాలు చేయడం తప్ప మన దగ్గర ఏమీ మిగలలేదు. ఒకరోజు ఆయుష్ని ఎవరిని పెంచగలరా? అది పెంచిన వారండి ఈ పరంపరలో వచ్చిన వారు ఎవరు? వేదవ్యాస మహర్షి. ఈ పీఠము పరంపర వచ్చింది కదా. ఈ పీఠం ఎలాంటిదంటే ఆయుష్ పోస్తుంది, జ్ఞానాన్ని అందిస్తుంది. తర్వాత ఇంకేంటి? ఏది ఇవ్వచ్చు చెప్పండి? వంశాన్ని పెంచుతుంది. అందుకే అంటాడు అంకుశం కావాలన్నాడు. అది ఈ శంకర విజయ సరస్వతి స్వాముల వారు కాకినాడలో ఈ పదాన్ని ఎందుకు వాడారా అనిపించింది నాకు. అక్కడ మాట్లాడుతూ ఆయన అంకురార్పణము జరగాలి, అంకుశము ఉండాలన్నారు ఆయన. ఎందుకప్పా ఇది? దీని గురించి ఎంత ఆశ్చర్యము, ఎంత ఆలోచన చేయాల్సి వస్తుంది. అంకుశం అంటే ఏంటి? ఎవరి చేతిలో ఉంటుంది? వినాయకుడి చేతిలో ఉంటుంది. మరి అంకురము వేయాలంటాడు. అంకురం అంటే జ్ఞానం, జ్ఞానాంకురం కావాలంటాడు. మరి ఎవరిపైన ఈ అంకుశం వేయాలి? మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది కదా. అందుకే ఒక పదం వదులుతారండి ఆయన. ఆ పదము లోపల ఎంత ఉంటుందంటే తాత్పర్యము మనం బుర్రగొక్కున్న అర్థం కాదు. ఆ చాతుర్మాసంలో ఈ పదాన్ని వాడారు వారు. అంకురార్పణ కావాలి, అంకుశము కావాలి అన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ విధంగా జ్ఞానులకు ఆయన అంటున్నాడు. ఎవరు? శుక మహర్షి. ఆ కథను చెప్దాం.